Hello, good morning, students. Today we are entering in fifth unit five. Unit five, that is India, water resources and rivers. భారతదేశం నీటి వనరులు నదుల గురించి మనం డిస్కస్ చేస్తాం. యూనిట్ 5. ఫస్ట్, వాటర్ రిసోర్సెస్ అంటే నీటి వనరులు. వాటర్ రిసోర్సెస్ ఆర్ నేచురల్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్ దట్ ఆర్ పొటెన్షియల్లీ యూస్ఫుల్ యూజెస్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ రిసోర్సెస్ ఆర్ నేచురల్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్ దట్ ఆర్ పొటెన్షియల్ యూస్ఫుల్. అంటే నీరు అనేది మనకి చాలా ముఖ్యమైన భాగం అనమాట మన జీవితంలో. అంతేకాకుండా నీటి నీటి వనరులను ఏమంటారంటే సహజ వనరులని కూడా అంటారు అనమాట. ద వాటర్ వీఆర్ యూజింగ్ ఇన్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ పర్పస్, హౌస్ హోల్డ్, రిక్రియేషనల్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్. అంటే మనం వాటర్ని దేంట్లో వాడుతున్నాం అంటే అగ్రికల్చర్ పర్పస్కి వాడుతున్నాం, ఇండస్ట్రియల్ పర్పస్కి వాడుతున్నాం, అలాగే హౌస్ హోల్డ్ అంటే ఇంటి వినియోగానికి, రీక్రియేషనల్ ఎంటర్టైన్మెంట్కి వాడుతున్నాం, ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ కూడా వాడుతున్నాం. ఆల్ లివింగ్ క్రియేచర్స్ రిక్వైర్ వాటర్ టు గ్రో అండ్ రీప్రొడ్యూస్. మనం చూసే ఈ లివింగ్ క్రియేచర్స్ అంటే బతికున్న ప్రతి ప్రాణికి కూడా నీరు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వై ఆల్ లివింగ్ క్రియేచర్స్ నీడ్ అంటే రిక్వైర్ వాటర్ అంటే టు గ్రో అండ్ రీప్రొడ్యూస్. అంటే నీటి వనరులు ఉండడం వల్ల మనం ప్రాణకోటికి చాలా ఉపయోగం. ప్రాణికోటి బ్రతకాలన్నా మరి తిరిగి పునరుత్పత్తి కావాలన్నా నీరు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఆర్ ద వాటర్ రిసోర్సెస్ అంటే ఇంట్రడక్షన్ లైక్ దిస్. వాటర్ రిసోర్సెస్ ఆర్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్ దట్ ఆర్ పొటెన్షియల్లీ యూస్ఫుల్, and generally the waters we are using in agriculture purpose and industrial purpose and household and recreational purpose, environmental activities. All living creatures, ప్రతి ప్రాణికి నీరు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాణులు బ్రతకడానికి, వెతకడానికి, అలాగే పునరుత్పత్తి కావడానికి కూడా నీరు మనకు చాలా ఉపయోగం అనమాట. నెక్స్ట్, 97% ఆఫ్ ద వాటర్ ఆన్ ద ఎర్త్ ఆర్ సాల్టీ వాటర్. అంటే మనకి ఈ భూమి మీద మనకు దొరికే నీరులో 100% నీరు అనుకోండి, వీఆర్ గెటింగ్ 100% ఆఫ్ వాటర్ అనుకోండి. అవుట్ ఆఫ్ 100%, ఓన్లీ 3% ఈజ్ ద వాటర్ ఈజ్ ద ఫ్రెష్ వాటర్. ద రెస్ట్ ఆఫ్ ద వాటర్ అంటే 97% ఆఫ్ ద వాటర్ ఈజ్ సాల్టీ అనమాట. అంటే ఉప్పుగా ఉంటుందన్నమాట. అది మన వినియోగానికి పనికిరాదన్నమాట. 97 ఆఫ్ ద వాటర్ ఆన్ ద ఎర్త్ ఈజ్ సాల్ట్. అంటే మనకు ఉండే 100% నీరు అనుకోండి, అందులో 97% నీరు ఉప్పు నీరు అనమాట. ఓన్లీ 3% ఆఫ్ ద ఎర్త్ వాటర్ ఈజ్ ఫ్రెష్. మనకి దొరికే 3% నీరు మాత్రమే తాగడానికి, వినియోగానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. అండ్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్ 96%, గ్రౌండ్ వాటర్ 30%, వైల్ లేక్, రివర్స్ అండ్ స్వామ్స్ కంబైన్డ్ ఓన్లీ స్మాల్ ఫ్రాక్షన్ ఆన్ ది ఎర్త్ టోటల్ ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్ అనమాట. అంటే మనకి ఫ్రెష్ వాటర్ అను కదా, 3% వీఆర్ గెటింగ్ ద ఫ్రెష్ వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ అని మనం చెప్పుకున్నాం. ఈ 3% ఆఫ్ వాటర్లో మనకి 100% అనుకోండి ఈ గ్లేషియర్స్ అనమాట. ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్ అంటే మంచు కొండలు కరిగి అవి మనకి ఫ్రెష్ వాటర్ కింద ఫ్లో అవి రివర్స్ ద్వారా మనకి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఐస్ కరగడం ద్వారా వచ్చే నీరు మనం తాగడానికి, వినియోగానికి ఉపయోగపడుతుంట ఫ్రెష్ వాటర్ అనమాట. అంటే 69% మనకి ఐస్ క్యాప్స్ ద్వారా అంటే మంచు కొండలు కరిగి నీరు లభిస్తుంటే, ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ వాటర్ అంటే వర్షాల ద్వారా మనకు లభించే నీరు భూమిలో ఇంకిపోయి అది గ్రౌండ్ వాటర్ అనమాట. 30% అది కూడా మన వినియోగానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. వైల్ లేక్స్ అండ్ రివర్స్ అండ్ స్వామ్స్ కంబైన్డ్ ఓన్లీ అకౌంట్ ఆఫ్ స్మాల్ ఫ్రాక్షన్. ఆ తర్వాత రివర్స్ నుంచి వచ్చేది, స్వామ్స్ నుంచి వచ్చేది, నదుల నుంచి వచ్చేది ఆ స్మాల్ ఫ్రాక్షన్ అనమాట, ఫ్రెష్ వాటర్స్ అనమాట. అంటే నదుల ద్వారా లభ్యమయ్యే నీరు కూడా మనకి తాగడానికి అనుకూలంగా ఉన్న వాటర్ అంటే ఫ్రెష్ వాటర్ అనమాట. దెర్ ఆర్ 4 మేజర్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్. అంటే మనకి నీటి వనరులు ఎలా లభ్యమవుతాయి? వాట్ ఆర్ ద సోర్సెస్, హౌ వీఆర్ గెటింగ్ ద వాటర్? మనకి నీటి వనరులు ఎలా లభ్యమవుతాయి అంటే దెర్ ఆర్ 4 సోర్సెస్ ఆఫ్ సర్ఫేస్ వాటర్. అంటే మనకి నీటి వనరులు 4 మార్గాల ద్వారా లభ్యమవుతాయి అన్నమాట. ఎలాగంటే రివర్స్, లేక్స్, పాండ్స్ అండ్ ట్యాంక్స్. రివర్స్ నదుల ద్వారా, చెరువుల ద్వారా, ట్యాంక్స్ ద్వారా మనకి నీరు 4 రకాలుగా దొరుకుతుంది అనమాట. ఇన్ ద కంట్రీ దెర్ ఆర్ 10,300 రివర్స్. మన భారతదేశంలో దగ్గర దగ్గర 10,360 నదులు ఉంటే అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ లాంగర్ దాన్ 1.6 కిలోమీటర్ ఈచ్ అనమాట.
అంటే మన భారతదేశంలో 10,360 నదులు ఉంటే ఆ నదులకు ఉపనదులు కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు గోదావరికి ఉపనది ఉంటుంది, కృష్ణా నదికి ఉపనది ఉంటుంది. అలా ప్రతి పెద్ద రివర్స్కి, మేజర్ రివర్స్కి ఉపనదులు ఉంటాయన్నమాట. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనది అంటారు అనమాట. అంటే ఒక పెద్ద నదిలో ఒక చిన్న నదులు, చిన్న చిన్న కాలువలను వచ్చి ఒక పెద్ద నదిలో కలుస్తాయి అనమాట. దాన్ని ఏమంటారంటే ట్రిబ్యూటరీస్ అంటారు. ఆ ట్రిబ్యూటరీస్ కూడా దగ్గర దగ్గర మనకి ఎలా ఉంటుందంటే ఆ కలిసే ట్రిబ్యూటరీస్ మినిమం 1.6 కిలోమీటర్స్ లెంత్ ఉంటుందన్నమాట. పెద్దగా ఉంటాయి అన్నమాట. ద మీన్ యాన్యువల్ ఫ్లో ఇన్ ద రివర్ బేసిన్స్ ఇన్ ద ఇండియా ఇస్ ఎస్టిమేటెడ్ టు బి 1869 cubic kilometers అన్నమాట. The water resources come in many forms, but there are three main categories are salty water, groundwater and surface water అన్నమాట. వాటర్ రిసోర్సెస్ కమ్ ఇన్ మెనీ ఫార్మ్స్ అంటే మనకు కావాల్సిన నీటి వనరులు ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు అనమాట. ఇందాక మనం చదువుకున్నది ఏంటంటే ద వాటర్ మేజర్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్ ఈజ్ 4 టైప్స్ అని చదువుకున్నాం. రివర్స్, పాండ్స్, లేక్స్, ట్యాంక్స్ అని చదువుకున్నాం. ఇక్కడ ఏంటంటే ద వాటర్ రిసోర్సెస్ కమ్ ఇన్ మెనీ ఫార్మ్స్ బట్ ద 3 మెయిన్ కేటగిరీస్ అంటే మనకి లభ్యమయ్యే నీరుని 3 రకాలుగా కేటగిరీస్ చేయొచ్చు అనమాట. అంటే 3 రకాలుగా విభజించవచ్చు అనమాట. 1 సాల్ట్ వాటర్, అది మనం ఇందాక చెప్పుకున్నాం. 97% ద అవైలబుల్ వాటర్ ఈజ్ సాల్టీ వాటర్ అని చెప్పుకున్నాం. అండ్ గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలు అంటారు. అండ్ సర్ఫేస్ వాటర్ అంటే భూమిపైన నదుల్లోనూ చెరువుల్లోనూ ఉండే నీరుని ఏమంటారంటే సర్ఫేస్ వాటర్ అంటే ఉపరితల నీటి వనరులు అంటారు. అంటే ద వాటర్ రిసోర్సెస్ కమ్ ఇన్ మెనీ వేస్, మెనీ ఫార్మ్స్, బట్ దెర్ ఆర్ 3 మెయిన్ కేటగిరీస్ ఆర్ సాల్ట్ వాటర్, గ్రౌండ్ వాటర్ అండ్ సర్ఫేస్ వాటర్. అండ్ రివర్స్ అంటే నదులు అంటారు. ద రివర్స్ ఆఫ్ ఇండియా ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లివ్స్ ఆఫ్ ద పీపుల్. అంటే నదులు అనేవి మన జీవన విధానంలో చాలా ముఖ్యమైనవి. అంటే మనం జీవించడానికి నీటి వనరులు లభ్యమవుతున్నాయి కదా, అది మెయిన్ సోర్సెస్ ఏంటంటే రివర్స్ అనమాట. అంటే నదుల ద్వారా మనకి నీటి వనరులు లభ్యమవుతాయి అనమాట. అందుకనే ఉన్నారంటే ద రివర్స్ ఆర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లివ్స్ ఆఫ్ ద పీపుల్. They provide portable water, cheap transportation, electricity and livelihood for many people nationwide అనమాట. అంటే ఈ నదుల ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోదావరి మీద లాంచ్ బోట్లు అవి తిప్పుకొని రవాణాకు ఉపయోగించుకుంటున్నాం నదుల్ని. అలాగే పవర్ జనరేట్ చేస్తున్నాం. శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ నుంచి, శ్రీశైలం దగ్గర ఉన్న కృష్ణా రివర్ నుంచి మనం పవర్ జనరేట్ చేసుకుంటున్నాం. అంటే వాటర్ని, రివర్ని వీ కెన్ యూజ్ ఇన్ డిఫరెంట్ వేస్ అన్నమాట. రకరకాలుగా మనం వాడుకోవచ్చు నదుల్ని. అంటే మనకి తాగడానికి నీరు అందించడమే కాకుండా ద రివర్స్ ఆర్ వీ కెన్ యూజ్ ఇన్ డిఫరెంట్ వేస్. వాట్ ఆర్ ద యూజెస్ అంటే నదుల వలన మనకి వీ కెన్ గెట్ ద చీప్ ట్రాన్స్పోర్ట్. నీటి రవాణా అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న రవాణా అంటారు. అండ్ నాట్ ఓన్లీ దట్ ద రివర్స్ ఆర్ జనరేటింగ్ ద పవర్ సప్లై, కరెంట్ సప్లై వస్తుంది. అండ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ద పీపుల్, చాలామంది నదుల మీద ఆధారపడి చేపలై పట్టుకుని వాళ్ళ జీవనాధారం పొందుతున్నారు. దిస్ ఈజ్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ వై నియర్లీ ఆల్ మేజర్ సిటీస్ ఆఫ్ ద ఇండియా ఆర్ లొకేటెడ్ బై ద బ్యాంక్ ఆఫ్ రివర్స్. మన భారతదేశంలో చాలా వరకు పట్టణాలు, నగరాలు కూడా నదుల ఒడ్డునే ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీ మన దేశ రాజధాని అంటారు. న్యూఢిల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా సిటీ అండ్ న్యూఢిల్లీ బిసైడ్స్ ద రివర్ ఆఫ్ యమునా అంటారు. యమునా నది పక్కన మన ఢిల్లీ అనే నగరం ఉందన్నమాట. ద రివర్స్ ఆల్సో హ్యావ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద హిందూస్ ఇన్ ద కంట్రీ. అంటే మనం నదుల వల్ల దెర్ ఆర్ సో మెనీ యూజెస్ అని చెప్పుకున్నాం. ఇట్ హెల్ప్స్ టు లివ్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ అని చెప్పుకున్నాం. బికాస్ ఆఫ్ ద రివర్స్ వీఆర్ గెటింగ్ ద చీప్ ట్రాన్స్పోర్ట్. నాట్ ఓన్లీ దట్, ఇట్ జనరేట్ ద పవర్ అండ్ ఇట్ ఈస్ ద లైవ్లీహుడ్ ఫర్ ద సో మెనీ పీపుల్. అండ్ ద రివర్స్ని మన హిందూస్ అంటే మన హిందూ కమ్యూనిటీలో రివర్స్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అంటే మన భారతదేశంలో నదులను పూజించే హిందువులు కూడా చాలామంది ఉంటారు అనమాట. మన ఇండియాలో నదులు అనేవి కూడా చాలా పట్టణాలు, నగరాలు కూడా నదుల ఒడ్డునే ఉన్నాయన్నమాట. ఆల్ మేజర్ రివర్స్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెయిన్ వాటర్ షెడ్స్ అనమాట. అంటే మనకి వాటర్ మనకి రివర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ ఏ ప్రాంతాల నుంచి మనకు వస్తున్నాయి అంటే ఇప్పుడు గోదావరి అంటారు. గోదావరి ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ గోదావరి ఈజ్ నాసికా త్రయంబకం. మహారాష్ట్రలో పుట్టి అక్కడి నుంచి ఫ్లో అవుతూ వస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందని చెప్పుకున్నాం. మనం చూస్తే ప్రతి రివర్స్ కూడా
ఎక్కడో ఒక చోట ఆరిజిన్ అని ఉంటుంది అనమాట. ఎక్కడో ఒక చోట పుట్టి అక్కడ నుంచి ప్రవహిస్తూ వివిధ రాష్ట్రాల్లో పట్టణాలను కలుపుకుంటూ వెళ్ళి సముద్రాల్లో కలుస్తాయి అన్నమాట. ఆల్ మేజర్ రివర్స్ అంటే ఇండియాలో మనం చూసే మేజర్ రివర్స్ అంటే కృష్ణా, గోదావరి, చినాబ్, కావేరి, గంగా, ఇవన్నీ ఎట్లా అంటే చూడండి, దే ఆర్ ద మేజర్ రివర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆరావళి రేంజ్, అంటే ఆరావళి పర్వతాల నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని నదులు వస్తాయి. అలాగే హిమాలయస్ అండ్ కారాకోరం రేంజెస్, కొన్ని నదులు హిమాలయస్, కారాకోరం గ్లేషియర్స్ నుంచి కొన్ని నదులు పుట్టితే. అలాగే సహ్యాద్రి ఆఫ్ ఆర్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ వెస్టర్న్ ఇండియా, అంటే సహ్యాద్రి పర్వత శ్రేణుల నుంచి కొన్ని, పశ్చిమ కనుమ నుంచి కొన్ని నదులు పుట్టాయి. అలాగే వింధ్య అండ్ సత్పురా రేంజెస్ అండ్ చోటా నాగపూర్ ప్లేట్యూ ఇన్ సెంట్రల్ ఇండియా, అంటే భారతదేశ మధ్యలో నుంచి వింధ్య, సాత్పురా రేంజెస్ నుంచి కొన్ని రివర్స్ మన ఇండియాలో ప్రవహిస్తున్నాయి అన్నమాట. దెర్ ఆర్ 7 మేజర్ రివర్స్. మన ఇండియాలో అతిపెద్ద నదుల్ని 7 రకాలుగా చెప్పచ్చు అనమాట. దే ఆర్ ఇండస్ ట్రిబ్యూటరీస్ మేకప్ ద వాటర్ సిస్టమ్ ఇన్ ఇండియా అనమాట. అంటే భారతదేశంలో ప్రధానంగా 7 పెద్ద నదులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పెరినియల్ రివర్స్. పెరినియల్ రివర్స్ అంటే నిరంతరం ప్రవహించే నదుల్ని ఏమంటారంటే పెరినియల్ రివర్స్ అంటారు. పెరినియల్ రివర్స్ మీన్స్ ఏ పెరినియల్ రివర్ ఆర్ స్ట్రీమ్ is a stream which has constant stream throughout the year through parts of its stream bed during the years of normal rainfall. అంటే పెరినియల్ రివర్ అంటే సంవత్సరం అంతా వితౌట్ రైన్ఫాల్, ప్రాపర్ రైన్ఫాల్ లేకపోయినా సరే ఇట్ ఫ్లోస్ త్రూఅవుట్ ద ఇయర్ అనమాట. అంటే దెర్ కంటిన్యూస్ కాన్స్టెంట్ సప్లై ఆఫ్ ద వాటర్. అంటే పెరినియల్ రివర్ సప్లైస్ ద కంటిన్యూస్ వాటర్ సప్లై అండ్ ఇట్ సప్లైస్ ద స్ట్రీమ్స్ ఫ్లోస్ త్రూఅవుట్ ద ఇయర్ అనమాట. అంటే ఈ నదులు సంవత్సరం మొత్తం ప్రవహిస్తూనే ఉంటాయి. ఈవెన్ నార్మల్ రైన్ఫాల్, అంటే సాధారణ వర్షపాతం ఉన్నా, ఇఫ్ దెర్ ఇస్ నో రైన్ఫాల్, వర్షం పడకపోయినా, బట్ దీస్ రివర్స్ ఫ్లోస్ వాటర్ త్రూఅవుట్ ద ఇయర్ అనమాట. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే ఇండియాలో హిమాలయ రివర్స్ అంటారు. హిమాలయ రివర్స్ అంటే ఎందుకు హిమాలయ రివర్స్ ఆర్ కాల్డ్ పెరినియల్ రివర్స్ అని ఎందుకు అన్నారంటే ఇది కంటిన్యూస్గా, అంటే ఆ హిమాలయ పర్వతాల్లో ఉండే మంచు కరిగి ఆ మంచు నీటి రూపంలో, నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. రే ఈ ఫోన్ మాట్లాడు, ఎవరో మాట్లాడు. డాడీ కాలేజీకి వెళ్ళారండి అని చెప్పు. ఏ కాలేజీ చెప్పు. నా దగ్గర ఆన్లైన్ క్లాస్ ఉందని చెప్పి. పేరేటండి అని అడుగు. డాడీ వచ్చాక చెప్తాను ఎగ్జామ్కి వెళ్ళారు అని చెప్పు. ఎక్కడ అన్నారండి బాబు? దీపాలు అనేది చెప్పు. ఎక్కడ పని చేస్తున్నారో చెప్పు. మీ పేరు వచ్చాక నేను ఇస్తానులేండి మీకు అని చెప్పు.